के जबर भाई की जिंदाबाद। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। केसीआर गारी नायकत्వం, केसीआर गारी नायकत्వం, हरीश राव गारी नायकत्వం, हरीश राव गारी नायकत्వం, प्रांतन्न नायकत्వం, प्रांतन्न नायकत्వం, వీరారెడ్డి గారి నాయకత్వం, వీరారెడ్డి గారి నాయకత్వం, వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికలు బ్రహ్మాండంగా జరగాలి, వీరారెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలు బ్రహ్మాండంగా జరగాలి, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి। జై తెలంగాణ, జై తెలంగాణ, గెలిపియాలి, గెలిపియాలి, జాఫర్ గారిని గెలిపియాలి, 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 గెలిపియాలి। జై తెలంగాణ। రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే। జాఫరన్న గారి నాయకత్వం, జాఫరన్న గారి నాయకత్వం, వీరారెడ్డి గారి నాయకత్వం, వీరారెడ్డి గారి నాయకత్వం। జై కేసీఆర్, జై తెలంగాణ। నాయకులు, గ్రామంలోని పెద్దలు అందరూ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తొలినాళ్లలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర స్థాయిలో మెజార్టీని సాధించిన ఘనత చౌట్కూరు గ్రామానికి ఉంది। ఆ ఘనతను నిలబెట్టుకునే విధంగా గతంలో కూడా ఒకసారి బాబు మోహన్ గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా అఖండ మెజార్టీ 1200, ఆయన గెలిచింది 2000 మెజార్టీతోనైతే కేవలం చౌట్కూరు నుంచి 1200 మెజార్టీ ఇవ్వడం జరిగింది। ఇవన్నీ మా గ్రామంకు ఉన్న చరిత్ర ఉంది, అదే చరిత్రను తిరగరాస్తామని నేను భావిస్తూ ఉన్నాను। మా గ్రామంలో ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా ఒక 20-25 ఏళ్ళ నుంచి నా రాజకీయ అనుభవంలో నేను చూసింది ఏంటంటే ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ సర్పంచ్ మా గ్రామంలో గెలవలేరు। మా 10 ఏళ్ళు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ ఉన్నా కూడా అది మరి ఏందో కానీ మా గ్రామంకున్న అదృష్టమా దురదృష్టమా అది ఏందో తెలియదు కానీ ఇప్పటి వరకు చౌట్కూరు గ్రామంలో రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, తెలుగుదేశం ఉండని ఇప్పటి వరకు రూలింగ్ పార్టీ సర్పంచ్ ఇప్పటివరకు గెలవలేదు। అదే స్ఫూర్తిగా తీసుకొని మేము పనిచేస్తూ ఉన్నాము। ఈసారి ఆ చరిత్రను మళ్ళీ తిరగరాస్తామని, మళ్ళీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ను అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఆ చరిత్రను మళ్ళీ పునరావృతం చేస్తామని తెలియజేస్తున్నాను। జై తెలంగాణ, జై విలేజ్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ విలేజ్ పార్టీ। ఇప్పుడు మా నిలబడ్డ అభ్యర్థి ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన గ్రామ పంచాయతీ గురించి ఆయన మొత్తం తెలుసు। ఆయన ఎలాంటి కూడా ఇప్పటివరకు ఆయనకి ఎలాంటి మరక లేదు, కారాబరిగా చేసిండు, మరియు ఆయన మరక లేకుంటే ఇప్పటివరకు చేసిండు। ఇప్పుడు అవతల అభ్యర్థినోడు ఆయన అలచలు చేస్తుంటాడు, విపరీతమైన అలచలు, ఆయన డబ్బు పెడుతుండు। మా దగ్గర డబ్బు లేకుండా గెలుస్తామన్న మాకు ఒకటి ఓపు ఉంది। ఆయన చేసిన మంచి పనులు ఎవ్వరి దగ్గరికి పోయినా అన్న నువ్వేమి నీకు మేము వేస్తాం ఓటు గెలిపించుకుంటాం అని చెప్తున్నారు। మంచి మేడతో మేము గెలుస్తామని అనుకుంటున్నాం। మేము చేసిన పనులు ఇంతకుముందు ఉన్నాయి, వాళ్ళు అంటారు మేము ఏదో చేసినామని అంటారు, కానీ మేము చేసిన పనులు, మేము చేసిన సీసీ రోడ్లే మాకు గెలిపిస్తాయి। మేము మస్తు పనులు చేసినాం ఇప్పటివరకు, కాబట్టి మా అభ్యర్థి తప్పకుండా గెలుస్తానని ఆశిస్తాను। జై తెలంగాణ। నేను చొడుగు నాయి బ్రహ్మణ మండల ప్రెసిడెంట్। మా విలేజ్లో నా పేరు గంగారాము। మా విలేజ్లో మా టీఆర్ఎస్ తరఫున పెట్టిన అభ్యర్థి మొహమ్మద్ జాఫర్ భాయ్, టీఆర్ఎస్ పార్టీ। మరి మా విలేజ్లో చాలా ఏమున్నదంటే ఇప్పుడు విలేజ్లో అమౌంట్ పెడుతున్నారు, అమౌంట్ లేక గెలుస్తామని మేము అంటున్నాం। భారీ మెజారిటీతో మేము అందరం మా ఒక బీఆర్ఎస్ కుటుంబం అంతా కష్టపడి మా అభ్యర్థిని గెలిపించుకోవడమని మా యొక్క సూచన।
పెద్దల మేరకు ప్రతి వార్డు మెంబర్ కూడా మంచి వర్క్ చేసి మా వార్డు మెంబర్ గుర్తు ఇది, మా సర్పంచ్ గుర్తు ఇది అని చెప్పేసి తెలియజేస్తూ మా అభ్యర్థిని గెలిపించుకోమని నా యొక్క విజ్ఞప్తి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. మోహన్ చౌట్కూర్ జాపరన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. అన్నకి రిమోట్ గుర్తుకు ఓటేసి అందరూ గెలిపించుకోవాలి. అన్న గత 40 సంవత్సరాల నుంచి కూడా ఊరిలో పాటుపడి పనిచేస్తుండ్రు. అద్దుమ రాత్రి అయినా వచ్చి అన్న అందరితో తోడ్పడి ఉంటాడు. ఎనీ టైం ఫోన్ చేస్తే అన్న చిన్నది పెద్ద అనుకుంటూ ప్రతి దానికి వచ్చి నిలబడతాడు. అసంటి వ్యక్తికి మనం ఓటేసి గెలిపించుకోవాలని భారీ మెజార్టీతో రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జాపరన్న గారికి మనం అందరం మద్దతుగా ఉండి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు జాఫర్, ఈ చౌటకూరు నివాసిని. నేను ఈ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మా గ్రామ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నన్ను బలపరిచి నన్ను నిలబెట్టడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మేము ప్రచారం కూడా ఇంటింటికి తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మనం ఏం చేసినాం, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తున్నది, దాని మీద అవగాహన పబ్లిక్ కల్పిస్తున్నాం. ఈ మోసపూరిత వాగ్దానాలకు నమ్మకుండా టీఆర్ఎస్ చేసిన స్థిరమైన పాలన ఎలా ఉంది, ఏం కథ, దాని గురించి ప్రజలకు వివరిస్తున్నాం. దాని గురించి మేము ప్రచారం ముమ్మూరంగానే చేస్తున్నాం. అందరూ కూడా కార్యకర్తలు కూడా నాకు సుమారుగా మాతో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. ఆర్నిషులు నా కోసం శ్రమిస్తున్నారు. పొద్దుగాల నుంచి పొద్దున దాకా చీకటైనంత వరకు కూడా బాగా నా ఎంబడే ఉండి వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తున్నారు. నేను కూడా ప్రజలతో మమేకం ఉన్నా. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చౌటకూరులోనే ఉంటా. చిన్న చితక మంచి చెడు ఏదున్నా పేద ప్రజల కోసం నేను కూడా తిరుగుతున్నా. అప్పటి నుంచి కూడా తిరిగిన. ఈ అవకాశం నాకు ఇప్పటివరకు నాకు రాజకీయంగా రాలేదు. ఈ అవకాశం నాకు ఈసారి వచ్చింది. ఫస్ట్ టైం నేను నిలబడడం ఇది మొదటిసారి ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను చేసే అభివృద్ధి నా మీద నమ్మకం ఉంచి మీరు ఇచ్చిన తీర్పుకు నేను లోబడి ఈ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి అభివృద్ధి పదంలో నడిపించి జిల్లాలోనే చౌటకూరు అంటే ఏందనేది నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. మరియు ప్రతి కాలనీలో ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా 24 గంటలు నేను వాళ్ళ ముందుంటా. ఎవ్వరు నాకు చెప్పిన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పంచన కూర్చొని పనిచేసేటానికి నేను సిద్ధంగా ఉన్నా. నా పంచకొచ్చి ఎవరు కూర్చోవలసిన అవసరం లేదు. ఆ గత్యంతరం ఎవరికి రానియకుండా నేను వాళ్ళను కార్యకర్తలను కానీ ప్రజలను కానీ కాపాడి నేను గ్రామ అభివృద్ధి కోసం అర్నిషి కృషి చేస్తానని మీ ద్వారా నేను ప్రజలకు విన్నవిస్తున్నాను. జై తెలంగాణ.